నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈరోజు మన టాపిక్ అండి ఈ వాటర్ ట్యాంక్ కోసం అనమాట. చాలామంది కామెంట్ చేశారు, అన్న ఈ వాటర్ ట్యాంక్ పైపులు గట్ట కోతులు ఎరగొట్టేస్తున్నాయి కాబట్టి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పన్నని చెప్పేసి అన్నారు. ఇందువల్ల అంటే కొన్ని ఏరియాల్లోనండి కోతులు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే స్నానం చేయడానికి అలాగే మంచిలు తాగడానికి వాటర్ ట్యాంక్ కాడికి వస్తుంటాయి. అంటే మూత ఓపెన్ ఉంటే తాగదాం కదండి. ఇవి వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే ఈ పైపులు ఉన్నాయి కదండి, ఈ పైపులు అన్నింటిని కూడా ఎరగొట్టేస్తాయి అనమాట. లేదంటే పైపుల మీద ఆడుకుంటాయి. ఈ ఆడుకోవడం వల్ల ఈ పైపులన్నీ కూడా ఇరిగిపోతాయి అనమాట అండి. ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ పంపరం కాకేసుకోవాలి, మనం చేయించుకోవాలి కదండి. చాలా ఖర్చుతో కూడుకున్నదే, పైగా సమయం కూడా మనకి ఒకసారి దొరకవచ్చు, ఒకసారి దొరకపోవచ్చు. కాబట్టి అండి మీ ఏరియాలోని కోతులు ఎక్కువగా ఉంటాయి. ఆ కోతులు ఈ పైపుల్ని డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే నేను ఒక మంచి సొల్యూషన్ చెప్తాను అనమాట అండి. మీ అందరికీ కూడా కంపల్సరీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనికి మనకు పెద్ద ఖర్చు ఏమి అవదు అనమాట అండి. ఇగో ఏమేమి కావాలని చెప్తాను అనమాట. ఇంకో జస్ట్ ఇది సైకిల్ సూప్ అనమాట అండి. ఇది ఒక సైకిల్ షాప్ కూడా అడిగితే ఇచ్చారనమాట, ఫ్రీగానే ఇచ్చారు. దీనికి పెద్ద ఖర్చు ఏం కాదనమాట అండి. సైకిల్ సూప్ అనమాట అండి. అలాగే ఇక ఈ మిల్ స్టోర్లో కొనుక్కొచ్చానండి. ఇలా చూడండి ఒకసారి. ఈ నాడా మేకలు అనమాట అండి. ఈ నాడా మేకలు, నాటు మేకలు అంటారు, నాడా మేకలు అంటారు అనమాట. ఈ కొనుక్కొచ్చాను. అయితే వీటితోటి నేను ఒకటి తయారు చేసి దీనికి సెట్ చేస్తానమాట. సెట్ చేసిన తర్వాత కంపల్సరీ ఏ కోతు కూడా మీ వాటర్ ట్యాంక్ ఎక్కదనమాట అండి. ఒకసారి మీకు ఎలా తయారు చేయాలో, ఎలా సెట్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. కిందకి వెళ్దాం రండి. పైన చూపించినట్టుగా అండి మన దగ్గర ఉన్నది సైకిల్ సూప్ అండి, అలాగే నాటు మేకలు అనమాట అండి. వీటితో తయారు చేయడం విధానం నేను చాలా క్లియర్గా చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట, పెద్ద మ్యాటర్ లేదు. ఇదిగోండి ఇక సైకిల్ సూప్ అనమాట అండి. దీన్ని ఏం చేస్తామంటే కత్తిరించుకుంటామండి. అంటే కత్తిరించుకోనండి 2 భాగాలు కానీ కట్ చేసుకోవాలన్నమాట అండి. అలా కట్ చేసుకుంటే ఏమవుద్దంటే మనకి చాలా సింపుల్గా మన ఆ ప్రాసెస్ చేయొచ్చు అనమాట అండి. ఇక చూడండి ఇలా మొత్తం చివరికి సీరేసానండి. సీరియస్ని కాబట్టి ఇది బాగా ఎడాలపు అయిపోద్దండి. ఎడాలపు అయిపోద్ది కాబట్టి ఇంత ఎడాపు ఉండకూడదండి. దీన్ని 2 భాగాలు చేసుకుందామండి. 2 భాగాలు చేస్తేనే సన్నంగా ఉంటుంది అనమాట. సన్నంగా ఉంటే మనకి పనికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. ఒకసారి సన్నంగా చేద్దాం. దీన్ని 2 భాగాలు చేస్తున్నాను అనమాట అండి. చేయడం వల్ల మనకి పనికి సులువుగా ఉంటుంది అనమాట. సెంటర్ కట్ చేయండి. ఎలా పడతా కట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అనమాట అండి. ఇక సెంటర్ కట్ చేసుకుంటే అండి సమానంగా ఉండాలండి. ఆ పక్క చెంప ఈ పక్క చెంప కూడా సమానంగా ఉండాలన్నమాట. ఇక దీన్ని బట్టి ఇలా చివరిదా కట్ చేసేసుకుందామండి. కట్ చేసేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. మళ్ళీ మొత్తం చివరికి కట్ చేసి చూసారు కదండి. నేను సమాంతరంగా అటు ఇటు కూడా కరెక్ట్గా ఉండేలాగా అండి, నేను కరెక్ట్గా అటు అంగులున్నారు ఇటు అంగులున్నారు ఉండేలాగా నేను జాగ్రత్తగా కట్ చేసుకొచ్చాను అనమాట అండి. కొంత ప్రశాంతంగా కట్ చేయాలన్నమాట. మరి కంగారు పడిపోకూడదు. ఇది ఒకసారి చేస్తే మళ్ళీ మనం 2 సంవత్సరాల వరకు చూసుకోగలదు అనమాట. దాని గురించి మనకు పెద్ద ఇబ్బంది ఉండదండి. ఇంకా ఇలా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట అండి. అయితేనండి ఈ ఎక్కువ లావు ఉన్నాయనుకోండి మనకి చుట్టడానికి కట్ట బాగోదు అనమాట అండి. ఇలా సన్నంగా ఉంటాయండి, మనకి కొంత కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట అండి. ఇంకా సో సైకిల్ చూపు 2 భాగాలు చేశానమాట అండి. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే అండి, ఈ నాటు మేకలు ఉన్నాయి కదండి, ఈ నాటు మేకల్ని ఏం చేయాలంటే ఇంక ఇలాగా ఆధార్ ఎదురుకు వచ్చేలా గుచ్చేసుకోవడమేనండి. ఇంకా చూడండి ఇలా గుచ్చేసాను. మీరు దగ్గరకు వచ్చి కాలితే ఇలా చూసుకోండి. ఇంకోండి ఇలా గుచ్చేయడమే ఎక్కువ అండి. ఆపోజిట్లోకి వచ్చాలండి, మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే ఉదాహరణకు మీకు ఇక్కడ ఇట్టామండి, ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, అలాగే మనం ఆపోజిట్లోని మనం ఏం చేయాలంటే ఇలా గుచ్చుకుంటే వెళ్ళాలన్నమాట అండి. ఇలా గుచ్చుకోవడం వెళ్ళడం వల్ల తర్వాత పైన దీన్ని ఎలాగ వాటర్ ట్యాంక్ సెట్ చేయాలో అది కూడా చూపిస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను. 1 by 1 ఏం మిస్ అయ్యాను మీకు ప్రతిదీ కూడా సున్నంగా అర్థం కావాలి, అర్థం అవ్వేలాగా నేను చేస్తాను. వీటి వల్ల కోతులు రాకుండా ఉంటాయా అంటే కంపల్సరీ ఉంటాయన్నమాట. నేను వేసిన ప్యానింగ్ తేడా ఏముండదో. వీటి వల్ల అసలు ఒక్కసారి ఇది సెట్ చేసామంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు కూడా కోతులు మీ దరికి కూడా రావన్నమాట అండి. చాలా సింపుల్ అనమాట. దీనికి మనకు పెద్దగా భారీ ఖర్చు ఏమి అయిపోవండి. చాలా సింపుల్గా ఇది ఎంత 10 రూపాయలు ఎట్టుకొచ్చాం. ఎక్కడ మన మిల్ స్టోర్లో ఉంటాయన్నమాట అండి. ఈ నాటు మేకలు అంటే ఇస్తారనమాట. వీటిని ఈ 10 రూపాయలు అయితే ఇచ్చారు మాకు. ఈ సైకిల్ షాప్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, సైకిల్ షాప్ కూడా మాకు ఫ్రీగానే ఇచ్చారు, పెద్ద డబ్బులు ఏం తీసుకోలేదు దానికి. కాబట్టి వీటి పెద్ద ఖర్చు ఏమి అవ్వదు అనమాట. ఎందుకంటే అత్తమాల కోతులు ఎరగొట్టడం, ఆ పంబరని తీసుకురావడం పెద్ద తలకాయ పోటు కదా అది. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇది ఇవన్నీ గుచ్చాలి కదా, టైం పడుతుందండి. ఇవన్నీ గుచ్చేసిన తర్వాత మాట్లాడుకుందాం మనం. సార్ దగ్గర నుంచి చూడండి. అంటే మరి ఎలా గుచ్చుతుందనో మళ్ళీ ఎలా గుచ్చాలని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. ఇంకా చూడండి చాలా సింపుల్ అనమాట అండి. ఒక అంగుళం గ్యాప్లో గుచ్చని సరిపోద్ది, పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. ఇంకా ఇలా గుచ్చుకోవడం వల్ల అండి మీకు కొంత క్లారిటీగా ఉంటుంది అనమాట అండి. తర్వాత ఇది గుచ్చేసిన తర్వాత మీకు ఇవ్వరంగా మళ్ళీ ఇది పొడుగ్గా పెట్టి చూపిస్తాను. మీకు ప్రతిదీ కూడా సున్నంగా మీకు ఇవ్వరంగా నేను చూపిస్తాను. అలాగైతే మీకు కొంత క్లారిటీ వస్తుంది అనమాట. ఇంకా చూడండి దగ్గర చూస్తున్నారా, ఇలా గుచ్చాలన్నమాట అండి. చూసారు కదండి. ఇంకో ఇలా దగ్గర పెట్టండి మేకని, సూపులో అలా ప్రెస్ చేయండి. అంత ఆధార్ కింద వెళ్ళిపోద్ది, సూపే కదనమాట అండి. ఇంకో ఇక్కడ చూడండి, అదో ఎలా పెట్టండి, అలా ప్రెస్ చేయండి. ఓకే అండి. అయితేనే చూడండి మన సూప్ కండి మేకలు అయితే మాత్రం గుచ్చేసాను అనమాట అండి.
వీటి వల్ల ఇప్పుడు ఇలా డైరెక్ట్గా ఉండడం వల్ల మనకు పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అయితే కొంత చిన్నపిల్లలు లేని కాడ చేయండి, కొంత ప్రమాదం కదా, మళ్ళీ తలకాయ పొట్టు కింద ఉంటుంది. చూసారు కదా, ఈ అట్టుకెళ్ళండి మనం సూపుకి సెట్, అక్కడ ఉన్న గొట్టాలు ఉన్నాయి కదండి వాటర్ ట్యాంక్ కాడ, దానికి సెట్ చేసామనుకో పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే ఇంకోటి కూడా ఉంది చెయ్యాలి, అయితే వీడియోలో అంత ఎక్కువైపోద్ది కదండి, నేను తర్వాత చేస్తాను. మీకు అయితే పాయింట్ చూపించేస్తాను, మ్యాటర్ మీకు అర్థమైపోద్ది. వాటర్ ట్యాంక్ అయితే పైకి వచ్చాను అనమాట అండి. దీనికి కావాల్సింది ఇంకో 2 ప్లాస్టిక్ తాళ్ళు అనమాట అండి. ఈ సైకిల్ చూపు మనం తయారు చేసాం కదండి, తయారు చేసి తట్టుకొచ్చాను. అయితే దీనికి ఎలా చుట్టాలన్నది నేను చాలా వివరంగా ఇస్తానమాట అండి. కొద్ది దగ్గర రండి మాట్లాడుకుందాం. ఇది సైకిల్ చూపు అండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టేసేసండి. ఈ దారం ఉంది కదండి, ఇది ఈ ప్లాస్టిక్ దారం, ఈ ప్లాస్టిక్ దారాన్ని శుభ్రంగా ఇలా కట్టుకోండి. ముందు మీరు ఇలా కట్టుకోవడం వల్ల మనకి తిప్పడానికి సులువుగా ఉంటుంది అనమాట అండి. ఇక ఇలా కట్టేసుకోవాలన్నమాట అండి. ఇది పెద్ద ముడేం కాదు, నార్మల్ ముడి వేసుకోవచ్చు. దీనికి మనం ఏ మెలతలు కట్ట ఏమి ఎక్కలొద్దు. అదిగోండి ఇలా కట్టేసాను కదండి. కట్టేసిన తర్వాత అండి ఈ సూప్ ఉంది కదా, ఇలా చూసుకోండి, మీరు వివరంగా చూసుకోండి. ఇంకో ఇలాగ మనం తయారు చేసాం కదా, మనకు జాగ్రత్తగా చేయండి. అంటే చేతికి మళ్ళీ మేకలు గట్ట గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. చాలా చాలా సింపుల్ అనమాట అండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక చూసుకోండి, ఎంతకంటే మామూలు ఫ్యానింగ్ ఇంకెక్కడ ఉండదు. ఇది మన సొంత ఫ్యానింగ్ అనమాట. ఇది అది చూసారా, ఇలా చుట్టడమే. ఇలా మొత్తం చుట్టేసుకున్నాం అనుకోండి, ఏ కోతి కూడా ఈ పైకి ఎక్కదనమాట. ఎక్కిందనుకో దానికి తెలుసు కదా, అవి గుచ్చిపోతాయి. అర్థమైంది కదా మీకు, మేకలు గుచ్చిపోతాయి అనమాట. ఇది అయితే నేను చాలా కష్టపడి చేస్తున్న ఈ వీడియోని మీరు మధ్యలో స్కిప్ చేసేయడం, వేరే పని పెట్టుకోవడం కాదు. మీరు కంపల్సరీ ఇది 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా పాప ఈ కోతుల బాధ నుంచి తప్పించుకుంటారనమాట అండి. ఇంకో ఇలాగే బెస్ట్ థింగ్ ఏం లేదనమాట. మన దగ్గర ఇంకోటి ఉంది కదా, మీకు ఆల్రెడీ చూపించాను, అది కూడా తయారు చేస్తానండి. అంటే వీడియోలో ఎంత అయిపోద్ది కదండి, దాని గురించి అనమాట అండి. ఇది అయిపోయిన తర్వాత నేను అది కూడా తయారు చేస్తాను అనమాట అండి. ఇక ఇలాగ ఎప్పుడైతే మనం చుట్టేసామో దానివల్ల మనకి చాలా బాగుంటుంది అనమాట అండి. ఇంకో అది ఆ పైకి కూడా చుడతానండి, ఇంకోటి చుడతాను, అంటే మీకు తెలియాలని దీనికోసం అనమాట అండి. అది ఈ చివరికి వచ్చేసింది కదండి. ఈ చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తాడిచ్చుకోనండి, జాగ్రత్తగా ఇలా కట్టండి అనమాట. ప్లాస్టిక్ దారమే పెద్ద ఏం లేదండి, ఇది మామూలుగా మన ఇంటికాడ ఉంటుంది ప్లాస్టిక్ దారం. ఇక ఇలా కట్టేసేసి ఇప్పుడు ముడేసేసామనుకోండి, చాలా సింపుల్ అనమాట అండి. ఇప్పుడు చూడండి, మీరే చూసుకోండి. ఇక ఇప్పుడు ఈ దీని మీద కానీ కోతులు ఎక్కుతాయండి, అసలు ఎక్కువ కదా, ఎక్కితే వాటి కాళ్ళకి చేతులకి గుచ్చిపోతాయి అనమాట. దాని గురించి కోతులు ఎక్కువ అనమాట అండి. కాబట్టి ఈ పైపులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అంటే కోతుల్ని గట్ట బాధ పెట్టాలని నా ఉద్దేశం కాసమా, అవి వేరే దిక్కులని తాగితే. అయితే వాటర్ ట్యాంకులు ఏం చేస్తున్నాయంటే అందులోకి వెళ్ళి తానం చేసేస్తాయండి. ఆ నీళ్ళు ఏమో పిల్లలు తాగేస్తారు కదండి, పాపం పిల్లలందరూ కూడా అనారోగ్యం పాలవుతారు. అది నాకు అవ్వడం నాకు ఇష్టం లేదనమాట. దాని గురించి ఇంక ఇది కట్టానమాట. ఇంకో మొక్క ఉంది కదండి, ఆ మొక్క ఇంకో దీనికి వేసేస్తాను. వేసేసాను అనుకోండి, అప్పుడు ఈ గద్దల్లాంటి కట్టి దీని మీద ఆలవు. అలాగే తర్వాత కోతులు గట్ట పైకి ఎక్కాలన్నమాట. ఎక్కకుండా మన పైపులు ఆల్రెడీ మనం పైపుకి వేసేసాం కదండి. అయితే వాటర్ ట్యాంక్ మీద కూడా కొన్ని అంటించవచ్చు అనమాట. అది అలాగే మన దగ్గర వేస్ట్ మొక్కలు ఉన్నాయి, చిన్న మొక్కలు కట్ చేయడం మిగిలి అనమాట. ఈ మొక్కలోకి ఇలా చిన్న కట్ చేసుకోండి, చిన్న కట్ చేసుకుంటే మీకు ఇవి కూడా చెప్తాను అనమాట. చిన్న కట్ చేసి వీటికి కూడా మేకలు ఇవ్వండి, మేకలు ప్రెస్ చేసేస్తే వీటి వల్ల కూడా ఉపయోగం ఉందన్నమాట అండి. ఏం చేస్తాం, డైరెక్ట్ కట్టుకెళ్ళి వాటర్ ట్యాంక్ అంటించేసుకోవచ్చు అనమాట అండి. ఇలా అంటించేసుకోవడం వల్ల వాటర్ ట్యాంక్ కూడా ఏమి ఎక్కువ, అలాగే కొన్ని పక్షులు లాంటి గత్తర చేయకుండా ఉంటాయన్నమాట. అది చూసారు కదండి, ఆల్రెడీ నేను చిన్న పీసులు సెట్ చేశాను అనమాట అండి, తయారీ అయిపోయి. ఏది ఎలా అంటించాలో మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. అంటించడానికి మనకు కావాల్సింది ఏంటనుకుంటున్నారో, ఒక పెబిక్ కిక్ అనమాట అండి. ఈ సూప్ మొక్కలో ఒకసారి పైకి వెళ్ళి మీకు ఎలా అంటించాలో చూపిస్తాను నండి. పైకి అయితే మనం తయారు చేసిన మొక్కలన్నీ కూడా పైకి అట్టుకొచ్చామన్నమాట అండి. అట్టుకొచ్చిన తర్వాత ఇంక చూడండి పిబిక్ అనమాట అండి డబ్బా. ఈ డబ్బాలను అలాగే ఈ మొక్కలో ఏం చేయాలంటే అండి, మనం ఇందులో గమ్ము తీసుకోనండి, మనకి ఎక్కడెక్కడ కావాలో కొద్దిగా అంటించుకోవాలన్నమాట అండి. అంటే అంటించుకోవడం వల్ల మనకి ఏమవుద్దంటే బేగా అది అంటుకుంటుంది అనమాట అండి. ఈ మొక్కలో మనం ఏ ప్లేస్లో కాలితే ఆ ప్లేస్లో మీరు పెట్టుకోండి, మీకు నచ్చిన ప్లేస్లో. అంటే ఇక్కడ కోతులు ఎక్కువ కూర్చుంటున్నాయి అన్నక్కడ మీరు పెట్టుకోండి, అంతేగాని చెప్పేసి నేను అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను కాదు. మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో కోతుల వల్ల అక్కడ ఈ గొమ్మ రాసుకోనండి. ఇక చూడండి, చాలా సింపుల్ అండి. దగ్గర రండి సార్, దగ్గర రండి. ఇక ఈ కోతులు ఎక్కడైతే అవుతుంది ఇలా అంటించేసుకోవడం అనమాట అండి. ఇక అంటుకుంటుందండి ఒకసారి. ఇక ఇలా అంటించారనమాట అండి. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే అండి, మీకు ఎక్కడైతే అలా కోతులు ఇబ్బందిగా ఉందో అక్కడ ఇలాగే ఈ మొక్కలు అంటించేసుకోండి. ఈ అంటించేయడం వల్ల అండి ఏమవుతుందంటే అండి, కోతులు మనల్ని ఇబ్బంది పెట్టమన్నమాట. అర్థమైందండి మీకు. వాటర్ ట్యాంక్ మీద అయితే ఈ రకంగా చేసుకోండి, ప్రాసెస్ కంపల్సరీ పని అవుద్ది అనమాట. అంటే మీకు వీడియోలో అన్ని వివరంగా చెబుతుంటే ఎంత ఎక్కువైపోతుంది దాని గురించి, లేకపోతే చెప్పలాకేం కాదు. ఇక ఈ అయితే పైపులకి అయితే మనం ఇలా కట్టుకున్నాం కదండి, ఇంకోటి రెడీ చేస్తాను. రెడీ చేసిన తర్వాత దీనికి కూడా కట్టేస్తాను అనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట అండి. మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది పాపం కోతుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, కంపల్సరీ ఇది ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.